ఇప్పుడు మనము చంక రౌండ్, బ్యాక్ చంక రౌండ్ ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ చంక రౌండ్ని ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. దానికోసము ఫస్ట్ మనం బ్లౌజ్లో చెస్ట్ లూజ్ని తీసుకుంటాం కదా, ఈ చంక కాడ నుంచి ఈ చంక వరకు చెస్ట్ లూజ్ ఎంత ఉందో తీసుకోవాలి. ఇలా చెస్ట్ లూజు 18 ఇంచెస్ చెస్ట్ లూజ్ వచ్చింది. ఆ 18 ఇంచెస్ని మనము హాఫ్ చేసుకునేస్తే 9 ఇంచెస్ వస్తుంది కదా. ఈ 9 ఇంచెస్ని ఈ చంకకి డౌన్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ 9 ఇంచెస్ని అయితే మనము మార్క్ చేసుకోవాలి. ఇలాగా 9 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడికి మార్క్ చేసుకునేసి టేప్ని అలాగే పెట్టేసుకుని ఆ టేప్ని సగానికి ఒక ఫోల్డింగ్, మళ్ళీ సగానికి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక మనము స్కేల్ తీసుకొని పైన ఈ గీత కాడ నుంచి మనం మార్క్ చేసుకున్న ఆ మార్కింగ్ కాడికి ఒక లైన్ అనేది ఇలాగా క్రాస్గా గీసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకునేసి చంక రౌండ్ అయితే మార్క్ చేసుకున్నాము. ఇలా చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ చంక రౌండ్. ఇప్పుడు ఫ్రంట్ చంక రౌండ్ని మార్క్ చేసుకున్నాము. ఇది ఫ్రంట్ చంక రౌండ్. ఇలా మార్క్ చేసుకున్నామంటే లావుటోళ్ళకైనా సన్నటోళ్ళకైనా వాళ్ళ చెస్ట్ లూజ్ని బట్టి మార్క్ చేస్తాం కాబట్టి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఇలా మార్క్ చేసుకొని ట్రై చేయండి. మాది పల్లెటూరు అండి, అందుకే నా వాయిస్ కంటే ఈ పిచ్చుకల వాయిస్ ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఈ వాయిస్ పడకుండా వీడియో తీద్దామంటే నాకైతే కుదరలేదు, ఏమీ అనుకోవద్దండి. ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో కలుసుకుందాము. బాయ్.